ఎంతమంది డెవలప్ అయ్యారు మీకు తెలియదా? ఉన్నట్టు చీరల దాంట్లో ఎంతమంది డెవలప్ అయ్యారు? అది వాళ్ళ వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి. పెంచాలని ధర్నాలు చేపిస్తున్నారు మీతోని. మరి ఎవరికి లాభం జరుగుతుంది అనేది గ్రహించాలా వద్దా? ప్రతి ఒక్కడు గ్రహించాలి. ఇయని పెన్షన్ ఇయని ఎవరికి ఇవ్వాలి? పూర్తిగా శాతకాల వాళ్ళకి ఇవ్వాలి. అందరికీ నాకు పెన్షన్ అంటే మరి దేశం వెళ్ళిపోతుంది. ఇప్పుడు రోజు ప్రసాదం పంచి పెడతాము, మరి ప్రసాదమే తెచ్చేటోడు లేకపోతే ప్రసాదం ఎట్లా పంచుతుంది? నేర్పబడుతుంది. దయచేసి మీకు అందరికీ పాదాభి నమస్కారం చేస్తా. మన పిల్లలకు అందరికీ ఇక్కడ నేర్పించేందుకు మన సంస్కృతి ఏంటి, మన తల్లిదండ్రులు పాదాలు మొక్కడానికి ఇలా ఇంకా ముందు అవుతుర్రా లేదా? భార్యలు భర్తల తండ్రి కాళ్ళు మొక్కాలి, పిల్లలు తల్లిదండ్రుల పాదాలను స్మరించాలి. ఎక్కడనో మనం మొక్కుతే రాదు దేవుడు. మన తల్లిదండ్రులను ముసలోళ్ళు అయిపోయిందని చెప్పేసి వాళ్ళని వేరే పంపించద్దు. ఎందుకంటే రేపు మనం అదే స్టేజ్కి వస్తాం. కాబట్టి మనం అందరం చైతన్యం ఉండాలి. మనము భారతదేశంలో ఉన్న రెండు జాతులు కాబట్టి ఆడజాతి మగ జాతి, దీన్ని గ్రహించుకుంటా మనం ఏం చేయాలనేది మీరే ఆలోచించుకోవాలి. మీరు మాత్రం ఇయ్యాలటి నుంచి మార్కండేయ మీద ప్రమాణం చేసి హలాల్ తినద్దు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఎంతమందికి మార్కండేయుడు అంటే ఇష్టం ఉన్నాడో వాళ్ళు ఖచ్చితంగా హలాల్ తినద్దు. ప్రతి దుకాణంలో ప్రశ్నించాలి, ఇది హలాల్ అలా చేసినా వీడు హలాల్ చేయండి అమ్ముతలేరు వీళ్ళు, కానీ మనం కొనద్దు. మీరు హలాల్ చేయకపోతే మనం చచ్చిపోతామా? ఒక్క దినం తినకపోతే చచ్చిపోతామా? వాడికి ఒకటే చెప్పాలి, నాము మట పోయినా పోయి అక్కడ ఇటు వాడాలి. అట్లయితేనే తింటాము, అట్లయితేనే కొంటాము. వాడు సగం కోసి, వాడు వేరే జాతోడు కావచ్చు, మన జాతోడు కావచ్చు, వాడు ఏం చేస్తాడు? సగం కోసి డబ్బల వారెత్తాడు. అది కొట్టుకొని హింసపడి సత్తున్నది. అదే వాడేం చేస్తాడు? కోసేటోడు వచ్చి వాని దేవుని మొక్కి వాడి దేవునికి సమర్పణ చేసిన తర్వాత మనం తింటున్నాం అంటే మనం ఎంత మూర్ఖులం. దీన్ని చాలా గమనించాలి. మీరు అర్థం చేసుకుంటే తినాలి. మీరు తినాలి, మేము అందరం చేసేది ఎవరిది వాళ్ళకు తినాలి. మీరు తినద్దని మేము అనం, ఒకటే ప్రశ్నించాలి దుకాణం వాళ్ళ దగ్గరకు పోయి, అయ్యా ఇది మాకు సంబంధించిందా, మరి ఇంకా వారికి సంబంధించిందా? అయ్యా ఇది ఎట్లా కోసినావు? మరి కోసేది ఉంటే మా అమ్మగడు పోయి మేము తీసుకుంటాం కిలోను అర్ధ కిలోను. ఈ విధంగా మనం ప్రశ్నించినట్టయితే ఒక దుకాణం పోయి రెండు దుకాణాలు పోయి 3 దుకాణాలు, ఆ దుకాణాలకు మనోడు బతుకుతాడు, మనోళ్ళకు మంచి గిరాకీ అవుతుంది. ఇది మనం సహకరించుకున్నటువంటి వ్యవస్థ. నేను అన్న అందరం బాధ్యత అంటే కొందరు పని ఇప్పుడు పూజలు గుడిలో పంతులు అయితే బాబు మీరు అన్నట్టు కరెక్టే. బంద్ చేయమనే అధికారం ఎవరికి లేదు. తనను విచారించాలి, తను బంద్ చేసుకోవాలంటారు. మనం ఏమంటున్నాం? తను బంద్ చేసుకోవాలి. అయితే నేను ఈ సంఘటన ఎందుకు చెప్తాను బాబు, మీరు ఒక విషయం ఇది ఎందుకు చెప్తున్నామంటే, మొన్న ఒక దుకాణం కాడ నిలబడితే ఒక ముస్లింస్ వచ్చి ఇది హలాలా మూడాడా అని అడిగిండు. ఇది హలాల్ కాదంటే ఆయన హలాల్ చేయించుకొని తీసుకుపోయిండు. అట్లనే మీరు అట్లా దయచేసి అట్లా చేయండి. మన పక్క పొంట పిల్లలకు ప్రతి ఆదివారం పంపించడానికి చేయండి. అందరికి జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, మార్కండేయ భగవానికి, మార్కండేయ భగవానికి. ఇప్పుడు గంజరం ధరించిన తర్వాత పంతులు ఏ చెప్తాడు ఆ విధంగా ఉన్న గంజరాన్ని తీసుకోవాలి. అదే విధంగా సాయంత్రం 4 గంటలకు మాత్రం ఖచ్చితంగా మన కుటుంబ సమేతంగా మన జాతర ఏడ జరుగుతుంది, మార్కండేయ దేవాలయం రథయాత్ర జరుగుతుంది. అందరు ఖచ్చితంగా రావాలి. కుల బాంధవులు అందరికి పాదాభి నమస్కారాలు చెప్తున్నా. ఎందుకంటే నిన్న గంట పెద్ద కార్యక్రమం జరిగింది, కింటల్ భూమి మిగిలింది. 80,000 మంది ఉన్నాం మేము. చాలా ఒక్క పెద్దరికని తింటాం మనం. గుడికి రాలేవాడు స్వామి ఇవన్నీ చెప్తారు ఒకటే కానీ మనము కులము. ఈ రోజు మన పండుగ వ్యవస్థ ఏడిపోతుంది స్వామి. ఈ రోజు మన పండుగ మనము కోరుకుంటే నేను మొన్న ఒకసారి పోయిన సంవత్సరము మార్కండేయ గుడికి పోయిన శోభయాత్ర పోయిన తర్వాత కరీంనగర్ వచ్చిండు. స్వామి ఎక్కడ వచ్చావు అంటే కరీంనగర్ వచ్చిన అని చెప్తున్నాను. స్వామి మీకు మన కరీంనగర్ మార్కండేయ జరగదంటే స్వామి జరగది. నేను ఒక సిరిసిలాయన నాకు చెప్పిండు, మా దగ్గర రాజపన్న నాడు రథం జరుగుతున్నాక ఆయన కరీంనగర్ నుంచి మరి పద్మశాలి ఆయన సిరిసిల్లకి వచ్చి రథాన్ని చూసిపోయింది ఆయన. మనము ఇక్కడ సిరిసిల్లలో ఉండి పొద్దున వచ్చి జంజరం వేసుకుంటాం, ఇంటి పోయి రాజు కట్టుకుంటాం, కానీ సాయంత్రం 4 గంటలకు రమ్మంటే రాము. వ్యవస్థ మారాలి, మనం మారాలి, ఇంకోళ్ళని మార్పాలి.
మనం మారాలి, ఇంకోలా మార్చాలి. పట్టుకోండి స్వామి కింది అందరి మీద పట్టుకోవాలి ఇట్లా. విఘ్నావీతం పరమం పవిత్రం ప్రజాపతే సవృష్ణ ఆయుష్యం గాయత్రి దేవతాభ్యో నమః విఘ్నావీతం పరమం పవిత్రం ప్రజాపతే సవృష్ణ నిస్వార్థంగా చేస్తూ కూడా పెడతాను. ఆయన ఇంకో ఆయన చెప్తున్న పాతది కింది తీసేయాలి. చెప్తాడు ఆయన, చెప్తాడు వచ్చినాక లేచినాక అది ఉండని బాబు ఇప్పుడే తీయకు. ఏది కాకుండా ఒకసారి అవగాహన సదస్సు పెట్టు. ఒకసారి ఎప్పుడో ఒకసారి పాతది ఎప్పటికప్పుడు వేసుకోవాలి. కిందికి అట్లా కిందికి కాళ్ళ కంటని అది పాత గంజనాలు ఎవరైనా ఉంటే పాదాల కంటకుండా ఈ వీపు వెనుకకెళ్ళి మన కిందికి వెళ్ళి తీసేసుకోవాలి. తీసేసి బయట చెట్టు కాడ పెట్టండి. బయట ఒక చెట్టు కాడ ఏరి ఎక్కడెక్కడ వారేయకూడదు. లేకుంటే ఆ కళ్ళ లేవకూడదు. ఆశీర్వచనం ఉంటుంది. పంతులు ఆశీర్వచనం చేస్తాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత తమ ఇక్కడికి వచ్చి పంతులకు వెళ్ళా వీపు వెనుకకెళ్ళి చెప్పు ఒక్క చెట్టు కాడ కంపలే వెనుకకెళ్ళి ఇట్లా అన్ని ఒకటే చేయాలి అండి. చదవండి కొంచెం కిందికెళ్ళి కాళ్ళ కంటకుండా తీసుకోవాలి. జయ మార్కండయ్య. ఎలా కూర్చుండే వాళ్ళు రెడీ ఉండండి. అంగీ నిడిచేయాలి. సాయంత్రం మర్చిపోకూడదు అంటారు. కొంచెం తీర్థం పెట్టు. ఆయన తీర్థం పెడతాడు. నువ్వు ఇది పెట్టు. ఆయన తీర్థం అందరిది వాళ్ళే లైన్ కోచేస్తారు. మళ్ళీ ఆడ బాపు చేత కాదు. అదే ముక్కలు ఆ పిల్లాడు ప్రసాదం పెడతాడు. తీర్థం పెట్టాడు. అయ్యో ఒక్కొక్కళ్ళు మీరు ఇట్లా చెప్పు తీసేయి. ఎందుకెళ్ళి వేసుకున్నాడా ఇచ్చుకుంటారా ఇంకా ఇవి వస్తాయి కదా.
అటు ముఖం చేసి కూర్చో. ఆడ కూర్చోండి నీడ. జై మార్కండేయ కిందలు అడగాలి, రక్తం చెరలం కావాలి అట్లా. జై మార్కండేయ, జై పద్మశాలి, మార్కండేయ భగవాన్ కి, మార్కండేయ భగవాన్ కి. ఇది చాలుందా? చెప్పు కొన్ని ఇప్పటి చెప్పినట్టు చెప్పు. బాపు ఇది లోపల పెట్టి చెడగోపురం పెట్టి అదే అందరికీ ఈరోజు మా యొక్క భగవానుని యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఈరోజు ఏం చేస్తున్నాము? స్వామీజీ మీరందరూ ఒక శ్రద్ధ పెట్టండి. ఎవరు ముందు పుట్టిందా అంటే ఆలోచన ముందు పుట్టిందట. ముందు ఎవరు పుట్టినంటే ఆలోచన ముందు పుట్టిందట. మనం ఇక్కడనే ఉంటాం. ఆలోచన హైదరాబాద్, కరీంనగర్, అమెరికా. ఏ వస్తువు మీద ఉందో ఇప్పుడు మీ అందరి ఖాళీ శరీరం ఉంది. ఇక్కడ మీది శరీరమే ఉంది, ఆలోచన ఎక్కడో ఉంది. శరీరానికి ఇప్పుడు మనము యజ్ఞోపవిత్రం వేస్తున్నాం. యజ్ఞోధారణ అనేది శరీరానికే నడుస్తుంది, మనసుకు కాదు. మనసును కట్టడి చేయాలంటే నీ యొక్క ఆలోచనలను నువ్వు నిర్బంధించుకోవాలి. అందుకని చెప్పేసి భారతదేశంలో మన సంస్కృతి ఏంది, మన సిరిసిల్ల, మన బీవై నగర్ మన సంస్కృతి ఏంది, మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయం సంబంధించిన గట్టేంటి అది, మన దేవాలయంకు సంబంధించిన భూములు కానీ గవర్నమెంట్ అమ్ముతుంది. అంటే మన దగ్గర అమ్ముతలేదు కావచ్చు. వెంకటేశ్వర టెంపుల్ కు జాగా ఉండే సిరిసిల్లలో మీకు అందరికి తెలిసి ఉంటుంది. నాకు తెలియదు, నేను కొత్తగా వచ్చినప్పుడు, నేను 89లో వచ్చినప్పుడు ఇక్కడ గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ జాగా అంతా వెంకటేశ్వర టెంపుల్ది, అది అమ్ముకున్నారు. మాది రంగంపేట, ఒక రామాలయం గుడి కట్టిరు, గ్రామ పంచాయతీ మీద ఉంది, ఓలకు అమ్మేసిరు జాగా. మరి మనకు సంబంధించింది అమ్ముతురు, వేరేళ్ళకు సంబంధించింది అమ్ముతుర్రా? పార్లమెంట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అందరికి ఒక చట్టం ఉండాలా, వేరే వేరే చట్టాలు ఉండాలా? ఇప్పుడు మనం సిరిసిల్లలో ఉన్న మీ దేవాలయం వస్తున్నాం, అందరికి ఒకటే రకమైన హారతి టికెట్ ఉంటుందా, ఎక్కువ తక్కువ ఉంటుందా? అందుకని చెప్పేసి భారతదేశంలో అందరికీ ఒకటే చట్టం. భారతదేశంలో ఉన్న స్త్రీ పురుషులు రెండు, వేరే జాతి లేదు, వేరే కులం లేదు, వేరే మతం లేదు. ఒకటి ఆడజాతి, ఒకటి మగజాతి. ఇవి రెండు కలిస్తే ఒకటి స్త్రీ కావచ్చు, ఒకటి పురుషుడు కావచ్చు. రెండోది ఉద్భవిస్తుంది, కానీ మూడోది వస్తుందా? పేరున్నదా మరి మూడో దానికి? ఆడోళ్ళు మగోళ్ళు, ఆడజంతు మగ జంతు అంటామా? ఇంకా వేరే ఏమైనా ఉన్నదా? ఇవన్నీ కుల మతాలు అనేది మనం పెట్టుకున్నాము. కాబట్టి ఎందుకు చెప్పవలసిన వస్తుందంటే మనకు రాబోయే కాలంలో మనకు ఒక పేను తుఫాన్ లాగా మన హిందూ మీదనే దాడి జరుగుతుంది, మత మార్పిడి జరుగుతుంది. మీరు గ్రహించాలి. చిన్న పిల్లలకు మన భగవద్గీత అంటే తెలియదు, మనకే తెలియదు. మహాభారతం అంటే తెలియదు, మార్కండేయ పురాణం అంటే తెలియదు, దేవి పురాణం అంటే తెలియదు. తెలుస్తుందా? నిజంగా చెప్పండి. మరి దాన్ని తెలిపే బాధ్యత మన పైన ఉందా లేదా? ఆదివారం నాడు ఒక క్లాస్ నడుస్తుందంటే మా కొడుకు ఇప్పుడే వచ్చిండు పండుకొని అంటుండు. వేరే వేరే వాళ్ళు శుక్రవారం వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ సంస్కృతిని తెలుసుకునడానికి వెళ్తున్నారు. మనం కూడా మన సంస్కృతిని తెలుసుకోవాలా వద్దా? మనం తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా మనం మార్కండేయ భగవానునికి ఎట్లా ఇవ్వాల నమ్మి మనము జంజరం వేసుకోవాలనే ఒక ఆలోచన వచ్చిందో, మన సంస్కృతి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మార్కండేయ స్వామి మీద ప్రమాణం చేసి మన సంస్కృతి నేర్పించే వాళ్ళ దగ్గరికి పంపించాలి. మీకు పరీక్షలు లేవు, ఖర్చు లేదు, ఏం లేదు. ఇక్కడ కూడా ప్రతి ఆదివారం నాడు భగవద్గీత నేర్పిస్తారు.
తల్లిదండ్రుల యొక్క సాంప్రదాయం ఏంది? మనం ఏంటిది? చిన్నబాపు ఏంది, పెదబాపు ఏంది, చిన్నమ్మ ఏంది, ఆంటీ. చిన్నమ్మ కాంటే, అత్తమ్మ కాంటే, అంకులు. మరి మన వరుసలు ఎటుపోతున్నాయి? పల్లెటూరులో కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరు నా బావా అక్క, వేరే కులం కాదు. ఏం బావా బాగున్నావా, ఏమై ఏం సంగతి అంటామానమ్మ. మన పలకరింపుతోటే మన సగం రోగం పోతుంది. మన పలకరింపు, మనం ఏం తీసుకోపోము, ఎంబడ ఏది కూడా రాదు. ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీస గాని, లలిత గాని, భగవద్గీత గాని ఏదో ఒక శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. నువ్వు నేర్చుకోండి, నీ తరానికి నేర్పియండి. నువ్వే నేర్చుకోకపోతే నీ తరానికి ఏం చెప్తావు? అందరూ వాట్సాప్, యూట్యూబ్లు చూస్తున్నాం. దానివల్ల మెడ నరాలు, నడుము, దృష్టి లోపము, ఆలోచన లోపము జరుగుతుందా లేదా? మనం చెప్పేది కాదు, ఎవరి వాళ్ళకే తెలుసు ఈ విషయం, ఇంకోటి చెప్పవలసిన అవసరం లేదు. మరియు ఇంకోటి, మనము మటన్లు చికెన్లు తింటురా లేదా? తినేటోళ్ళు, కానీ అది హలాలా ముర్దాడా అది గమనించి తినాలి. అది హలాలు ఉంటే మేము తినమని ముర్దాడ కోసిస్తే తీసుకోండి, అద్దనం. కానీ మీరు అటువంటి దేశస్తురు అంటే మీరు ఇంకోనికి వక్తు పలికినట్టే, ఇంకోనికి కొంచెము ఏమంటావు తీర్థం ఇచ్చుకుంటా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని. కాబట్టి మీరందరు గమనించాలి. భగవాన్ మార్కండేయ మీద ప్రమాణం చేసి ఈ రోజు జంజరాలు వేసుకునేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా హలాల్ తినద్దు అని చెప్పేసి చెప్పాలి. మా బిడ్డ తినది, ఎందుకు తినది? మా కోడలు తినది, మా ఎంపుడు తినడు, ఎవరు తినడు. వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చిండు? మనడే కదా, మన రక్తమే కదా, మరి ఎందుకు తినడు? మతాలు మార్చకుండా మన సంస్కృతి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది, మనందరి పైన ఉంది. భారతదేశానికి కాపాడేది కాదు, మన ఊరిని మనం కాపాడుకుంటేనే మీరందరూ ఇట్లా స్వేచ్ఛగా వచ్చి జంజరాలు వేసుకుంటారు. లేకుంటే స్వేచ్ఛ అనేది ఉండదు. ఈ టెంపుల్ కూడా ఉండవు. రాను మనం ఎట్లా చేస్తే వాళ్ళకి అలవాటు చేస్తే ఈ టెంపుల్ కూడా ఉండవు. బంగ్లాదేశ్ లో చూసిరా, వాట్సాప్ లో, టీవీలలో చూస్తున్నారు, వందల మందిని వాళ్ళను మన కళ్ళ ముందండి, వాళ్ళ ముందనే వాళ్ళ ఫ్యామిలీలను చంపుకుంటా అతి ఘోరంగా చంపుతుండ్రు. అది ఎవరిని? మన వాళ్ళనే, మన హిందువులనే చంపుతుండ్రు. దేశం అంతా అట్టడుకుతుంది. ఎక్కడ ఎటుపోతుంది? ఒక్క టీవీ ఛానల్ ముందా కొడుకుని కూడా చెప్తలేరు. మీరందరూ వాట్సాప్ చేయబట్టి ఈ రోజు మన పెద్ద కొంచెం జ్ఞానం వచ్చి తెలుస్తుంది. యూట్యూబ్ చేయబట్టి కొన్ని చూస్తా ఉన్నాం. మనం దయచేసి ఇంకోలకు గ్యాప్ ఇవ్వకుండా మన మతాన్ని, మన తత్వాన్ని, మన జాతిని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. ఏం చెప్పాలి? అయ్యా ఇదేంటిది అలా చేసినావా ముర్దారా? అలా అంటే ఏంది? వాళ్ళ దేవునికి సమర్పణ చేస్తున్నారు మొదలు. మీకు అర్థమైతలేదు. వాళ్ళ దేవునికి అని చెప్పి వాళ్ళకి వస్తున్నారు. వాళ్ళు తప్పులేదు, వాళ్ళు పని చేస్తున్నారు, రమ్మంటేనే వస్తున్నారు. వాళ్ళు దుకాణం దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చోలేరు, వాళ్ళ తప్పు లేదు. మన తప్పు మనమే పిలిపించి కోపించుకుంటున్నాం. వాడు తినడు, వీడు తినడు. ఎవడు తినడా? ఏం చెల్లొచ్చారు? వాళ్ళు ఎక్కడి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అంతా మనమే. సరే, వాళ్ళ మతం వాళ్ళు ఆచరిస్తున్నారు, వాళ్ళని మనం అనే అవసరం లేదు. మనం చూసుకుందాం. మనం కూడా పోయి మనం పైసలు అంతే కదా, 280కి 280 ఇస్తాము. 50 తక్కువ ఇస్తా తీసుకుంటాడా? తీసుకోడు. వానికి రాదు కూడా, ఇయ్యడు కూడా. మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నాం, మీ అందరికి పాదాల నమస్కారం చేసి చెప్తున్నాం. మార్కండేయ మీద అభిమానం ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ మనసు పూర్తిగా, మీ ఆత్మ సాక్షిగా మీరే మారాలి. ఇంకోరు మార్చడానికి లేదు, ఇంకోటి చెప్తే వినేది లేదు. మీరు ఆలోచించాలి. కనీసానికి వారానికి ఒక రోజైనా మనం దేవాలయానికి రాయడానికి ప్రయత్నం చేయండి. దేవాలయం నడవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చుంటే ఎంతో మంది శ్రమ ఇది ఇవాళ నిలబడ్డది. ఎవరు లేకపోతే ఎట్లా నిలబడతాం? మీరందరూ కూడా దయచేసి వేరేగా అనుకోదు. ఇవాళ వస్తే మరి మీరు ఇవాళ అయితేనే దొరుకుతారు, వేరే రోజు దొరుకుతారా? మీరు రావాలి కదా. అందుకని చెప్పేసి మా కోసము మీరందరూ కూడా, ఇప్పుడు మీరు పనికి పోతారు, ఇంట్లో అమ్మసాములు మాతలు అయితే బట్టిగా ఉంటారు కదా, ఆదివారము, మంగళవారము, సోమవారము 1 గంట దానం చేయండి. 1 గంట దానం దయచేసి 1 గంట దానం చేయండి. మీకు అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాము. 1 గంట సేపు భగవంతుని యొక్క నామాన్ని పలకరించడానికి ప్రయత్నం.
అందరికి జై మార్కండేయ జై మార్కండేయ మంత్రం చదువుతాడు పంతులు జై మార్కండేయ ఆశీర్వచనం ఉంటుంది. అదే కూర్చోటి అన్నే ఉన్న జాగాలో ఆశీర్వాదం ఇస్తాడు అయ్యవారు. పాత దంజనం తీసుకునే పద్ధతి కూడా వెనుకకెళ్ళి వీరి వెనుకకెళ్ళి పాత దంజనాలు ఉంటే వీరి వెనుకకెళ్ళి తీసుకోవాలి. అట్లనే మీరు ఏం చేయాలంటే పొద్దున స్నానం చేస్తారు కదా, రోజు పొద్దున ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తామా లేదా? ఆ చేసినప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని ఒక 11 సార్లు మీ ఇంట్లో పారాయణం చేయండి. మీరు మీరు రోజు స్నానం చేస్తారు కదా, రోజు స్నానం చేసినప్పుడు సమయం సందర్భం ఏం లేదు, మీకు ఎప్పుడు తీరితే అప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన గాయత్రి మంత్రాన్ని 11 సార్లు అనండి. అక్కడ పరిసర ప్రాంతం అంతా శుభ్రత అవుతుంది. దయచేసి మీరు రోజు 11 సార్లు అనండి. అందరికీ జై మార్కండేయ, మార్కండేయ భగవానికి, మార్కండేయ భగవానికి. అదే విధంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మన శివభక్త మార్కండేయ దేవాలయంలో రథయాత్ర ఉంటది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్ల పాపలతోని కుటుంబ సమేతంగా అందరి అక్కడికి వచ్చి రథయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము. జై మార్కండేయ. లైన్ పాటించండి, లైన్ బాధ లేకుండా కూడా మంచిగా అవుతుంది. అట్లనే హనుమాన్ చాలీసా కూడా చదవండి. ప్రతి ఒక్కరు కూడా మార్కండేయ భగవానికి సాయంత్రం రథోత్సవం ఉంటది కాబట్టి పిల్ల పాపలతోటి మన మార్కండేయ దేవాలయానికి వెళ్ళి అందరు పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాము. జై హనుమాన్. ఇంటికి చెయ్యాలి కదా, ఇంటికి 2 నిమిషాలు అయిపోతుంది. నాకు 5 కావాలి, మా కొడుకున్నాడు మా మనోడు. ఓకే, నువ్వు కింద కూర్చోన్నాడు, అలా కూర్చో. నీకు కూర్చో రాకపోతే కూర్చో, కూర్చోంటాడు కూర్చో రాకపోతే నీకు ఆడలే. నేను 10:30 వచ్చిన 11 అయింది. ఆదివారం నాడు వస్తున్నారు, నేర్పిస్తున్నాం ఇక్కడ. అట్లా మీరు కూడా అక్కడక్కడ పోతారు కదా, అందరు సాయంత్రం వారికి రావాలి ఖచ్చితంగా. అయ్యలు పిల్లలు అలాగే రుసుము ఉందా ఏముందా? 1 గంట సేపు మాట్లాడి మనం ప్రసాదం చేద్దాం. సాయి సాయి వెళ్ళండి. లైన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ
చెప్తున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ. చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, గదిని వేస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా సాయంత్రం పిల్ల పాపలతోని మన మార్కండేయ దేవాలయానికి ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా పాల్గొనాలి. పండుగ అంటే మన పిల్లలకు చూపెట్టాలి, మన పిల్లలకు చూపెట్టాలి. పండుగ అనేది తెలియకుండా అయిపోతుంది. ఇలా జాతర జరుగుతుంది, మనమే మొగ్గం నేసినాం. మన మొగ్గం నేస్తేనే మానవ జాతికి మన మానం కాపాడుకోవడమైనమని చెప్పి మన పిల్లలకు చెప్పేదాకా తెలుస్తాం లేదు. ఖచ్చితంగా మన పిల్లలకు చెప్పాలి. చెప్పి మరి ఆ భగవంతుడి గురించి కూడా వివరించాలి. జంజిరం మార్కెట్ పోవాలని ఉంటుంది. కానీ యాదాద్రి కనీసంగా ఒక అర్ధ గంటలన్నా ఈ దైవానికి చెప్పుకుంటే మనం జీవితం వేస్తూ నాకు తెలిసండి. ఇక్కడ బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి పూర్ణం గీత పాలన జరుగుతాయి, ప్రతి పూర్ణం భోజనాలు ఉంటాయి. ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈసారి శ్రీరామ జయ రామ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ రామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీ హనుమ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అంటే 4 ఇవి హనుమ జయ జయ హనుమ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ
మీరందరూ కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం అందరం కాపాడాలంటే మనమందరం ఐక్యత ఉండాలి. ఎందుకంటే మనం వివైనగర్ల ఈరోజు ఈ రకంగా సామూహికంగా జజరాలు వేసుకుంటున్నామంటే ఎంతో మంది కృషితోటి ఈ దేవాలయము నిర్మాణం జరిగినది. అందులో భాగం మనమందరం కూడా భాగస్వాములు కావాలి. ప్రతి నెల ఇక్కడ గీతా పారాయణం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాడు గీత నేర్పబడుతుంది. మన సంస్కృతి ఏంది, మన సాంప్రదాయం ఏంది అనే చర్చ జరుగుతుంది. కావున మన పిల్లలకు పెద్దలు ఏంటంటే మనం పనికి పోయిన ఇట్లా మాత సాగుతుంటారు. మీరు దయచేసి ఒక గంట సమయం దానం చేయాలి. వారానికి ఒక గంట. అట్లనే ఒక్క నిమిషం ఆగండి. అట్లనే స్వామి కూర్చోండి, నిమ్మకండి, ఇప్పుడే కాదు. మీరందరూ కూడా చికెన్ మటన్స్ అందరు తింటున్నారా? ఏంటంటే మనం ఆదివారం వచ్చిందంటే చాలా విపరీతమైన వాస్తవానికి చెప్పాలంటే మన పూర్వీకులు ఆదివారం తినకూడదు. ఆదివారం సూర్య భగవానుని రోజు. సూర్య భగవాన్ మనకు కనిపించేది సూర్య, చంద్రులు, ఆకాశం, భూమి, నీరు, గాలి కూడా మనకు స్పర్శ తెలుస్తుంది. కాబట్టి మనం ఎట్లా ఉన్నా మనం తినే తిండి అది ముడదాడ హలాలు ఉంటే ఈ రోజు నుంచి ఎవరైనా తెలియకుండా తింటే పోయింది. ఈ రోజు నుంచి తినద్దని చెప్పేసి మార్కండేయ భగవానుని మీద ప్రమాణం చేసి ఈ రోజు నుంచి మనం హలాలనే దాన్ని తినదు. అందరం కూడా మనం మార్కండేయ దేవుని మీద ప్రమాణం చేసి మనం ఈ రోజు నుంచి మీరందరూ నేనను కాదు, నా వరకు మీరందరూ కూడా ఆ భగవాను మీద మన ఇంత ఫంక్షన్ అయినా ఏదైనా మన పూర్వీకులు మన సాంప్రదాయం ఏది ఉందో ఆ ప్రకారంగానే వెళ్ళాలి. మన పిల్లలకు మన సాంప్రదాయం యొక్క విశిష్టత ఇవ్వాలి. ఒక్కోరింటైనా భగవద్గీత ఉంది. భారతదేశం మొత్తంలో ఎక్కడ కోర్టులలో భగవద్గీత మీద ప్రమాణం చేసే పెద్దలు, కానీ ఏ పుస్తకం పుట్టిన రోజు జరపరు. గీత పుట్టిన రోజు జరుపుతారు. గీత పుట్టిన రోజు జరుపుతారు. మీరు గీత పుట్టిన రోజు జరుపుతారంటే దాన్ని మనం ఎంత ఆచరించాలి? అందులో రాజకీయం ఉంది, జీవితం ఎట్లా మెదలాలనేది ఉంది, బిజినెస్ ఎట్లా చేయాలనేది ఉంది, మన సాంప్రదాయం ఉంది, మన సంస్కారం ఉంది. కాబట్టి మనం ఆ బుక్కును కనీసానికి ఒక్క శ్లోకం, రోజుకు ఒక్క శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి, చదివించండి. మన పిల్లలు పక్కకుండా పిల్లలకు ప్రతి ఆదివారం ఇక్కడికి పంపించడానికి మీకు అందరికీ పాదాలు నమస్కారం చేస్తా. మీరందరూ కూడా వారానికి ఒక గంట, మీరందరూ కూడా వారానికి ఒక్కరోజైనా దేవాలయం వచ్చి అంత పెద్ద పని ఉందా? మనం ఊరికే ఒక్కోరింటికి ఊకే వెళ్తున్నాం అనుకో, మరి మనం పోగానే మనకు నీళ్లు తాగేదానికి ఇస్తారా? మన కాళ్ళు కడుక్కోయా అంట. అట్లనే భగవంతుని దగ్గరికి పోతే మన ఆలోచన అనేది పుట్టిస్తాడు. మనం ఎట్లా వెళ్ళాలనేది మనకు మనశ్శాంతి అంటే ఉంటేనే కదా, మనశ్శాంతి ఉంటేనే కదా. మనం హనుమాన్ జయంతికి, శ్రీరామనవమికి రథోత్సవం జరుగుతుంది. తిరుపతిలో జరుగుతుందండి ఇది రథోత్సవం. మన బీవైనగర్లో మొట్టమొదటిసారి మన రాజన్న జిల్లాలో వెంకటేశ్వర టెంపుల్లో ఉన్నదంటే రెండవది రథోత్సవం జరిగేది మన బీవైనగర్ అండి. మీరు గ్రహించాలి. అది నేను నువ్వు చెప్పింది కాదు, ఆ భగవంతుడు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆంజనేయ స్వామి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నేను నువ్వు ఇది కాదు. ఆయన మన లోపట, మన మైండ్ లోపట వచ్చి మన ఆలోచన శక్తిని పెంచుతుండు. మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది ఆయన చేయించుకుంటుంది. కాబట్టి మనం అందరం ఆయన వెనక నడుస్తాం, ఆయన ముందు నడుస్తాడు. మన సాధక బాధలు ఆయన చెప్పుకుందాం, మన సంసార జీవితం మంచిగా నడుస్తుంది. అట్లనే పెన్షన్స్ మనకు వస్తుందంటారు. ప్రతి ఒక్కరికి మాఫీ, రుణ మాఫీ అని చెప్పేసి ఆ మాఫీ ఈ మాఫీ అందరు వస్తుంది. ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి జరుగుతుంది? పెన్షన్ అనేది ఒక 5,000 మందికి వస్తే ఒక 10,000 మందికి ఉంటుందండి లిస్టు. పెన్షన్ అనేది 5,000 మందికి వాస్తవం
10,000 మందికి ఉంటుంది, మీకు తెలియకుండా జరిగిపోతుంది అది. ఈ పాల మీద రేటు, ఈ పప్పు మీద రేటు పెరుగుతుందంటే అది మనకు ఫ్రీ ఇస్తుంది. ఈ రేట్లన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? నాకు ఆ పని కల్పించింది, ఈ సబ్సిడీ ఆ సబ్సిడీ. ఎంతమందికి వాస్తవానికి సబ్సిడీ వస్తుంది? సబ్సిడీ అనే విషయానికి ఎవరికి అర్హులో వాళ్ళకి ఇవ్వాలి. రేషన్ కార్డు ఎవరికి అర్హులో వాళ్ళకి ఇవ్వాలి. అందరికి రేషన్ కార్డు అన్నప్పుడు ఎవరికి ఇస్తారు? బియ్యం ఎవరైనా తింటున్నామండి, అవే పైసలు ఇస్తే తక్కువ రేటు మనం కొనుక్కొని తినడం, ఇటు తీసుకొస్తారు అటు అమ్మేస్తుంది. నిజంగా చెప్పాలంటే కాబట్టి ఇటువంటి అన్ని మర్చిపోండి. మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఎట్లా చేయాలి, మన సాంప్రదాయం ఏంటంటే మీరు దయచేసి అందరూ తెలుసుకునే బాధ్యత ఉంది. ఈ రోజు నుంచి మాత్రం మీరు తిని మాత్రం కోసేది కళ్ళాలు తినకుండా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేయండి. అట్లనే మీరందరూ పిల్లలకు వారానికి ఒకరోజు, దయచేసి వారానికి ఒకరోజు కూడా మనకు సమయం దొరకదా? అందరికీ ఈ రోజు మార్కండేయ భగవానికి, మార్కండేయ భగవానికి, మార్కండేయ భగవానికి. ఇప్పుడు అదే విధంగా సాయంత్రం 4 గంటలకు మన రథయాత్ర జరుగుతుంది. అయితే శాతగానాలకి సాయంత్రం రావాలి అయ్యా, ఖచ్చితంగా తీసుకోవాలి అంటున్నా. చెప్పాలి, చెప్పకుండా తీసుకోవద్దు అట్లా. కుల బాంధవులందరికీ మరీ చెప్తున్నాము, దయచేసి ధనమే మనతో నచ్చది. దయచేసి మీరందరూ పెద్ద మనసుతోని అందరూ మన కులం గురించి బయట చెప్పాలి, మన పిల్లలు చెప్పాలి, మన దైవం ఇది, మన దేవుడు ఈయనే, మన మార్కండేయుడు అని మన పిల్లలకు చెప్పాలి. ఇది భగవద్గీత, మరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పాలి. ఈ గీతల రాజకీయం ఉన్నది, మరి అన్ని రకాల ఉన్నాయి. ఎవరికి చేసి బాబు దంజనాలు ఇంటికి ఇవ్వబడే, దయచేసి రమ్మనాలి. వీడికి ఒక్కటి కూడా రాదు కదా, ఒక పొరపొడి వాళ్ళకి రావాలి. దైవం దగ్గరికి రాకపోతే ఎట్లనే? అందరు ఇడికే రావాలి, అందరూ ఇక్కడికి వచ్చి వేసుకోవాలి. అది ఈ రోజు అన్యగా భావించద్దు, దయచేసి అన్యగా భావించద్దు నన్ను. ఎందుకంటే ఇంటికి వద్దు, వాళ్ళే దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా ఆశీర్వాదం ఇస్తారు కదయ్యా. మీరు ఇక్కడికి వచ్చి వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అడిపోతుంది బయట అందరు సాయంత్రం ఖచ్చితంగా రావాలి అయ్యా. 4 గంటలకు రథయాత్ర జరుగుతుంది. 4 గంటలకు రథయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావడానికి ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జాతికి మనం సపోర్ట్ గా ఉండడం తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఉండి చూస్తే కాదు, మనం వెళ్తేనే అక్కడి యొక్క విశేషాలు మనకు తెలుస్తాయి. అక్కడి విశేషాలు తెలవాలంటే మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీరామ జయ రామ రామ, శ్రీ హనుమ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీరామ జయ రామ జయ జయ, శ్రీ హనుమ జయ రామ జయ జయ ఓం శ్రీరామ జయ, ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ ప్రతి రామ ఆదివారం జయ జయ ప్రతి రామ, ఆదివారం 9 గంటలకు గీత నేర్పిస్తా. అనుండ్రయ్య నోరుతోని చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది, లొల్లి పెడితే రక్తచలనం అవుతుంది. అరే యాడైపోతే మనసు పూర్తిగా అనుండ్రి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఓం
హనుమా జయ జయ హనుమా శ్రీ హనుమా జయ జయ రామ శ్రీ రామ జయ జయ రామ శ్రీ హనుమా జయ జయ హనుమా శ్రీ హనుమా జయ జయ హనుమా శ్రీ రామ జయ జయ ఐదు నిమిషాలు ఆగురు మీరు వీళ్ళు వేసుకున్న తర్వాత మీరు రారి అందరికీ జయ మార్కండేయ భగవాన్. ప్రతి రోజు మనం ఇంతకు ముందు చెప్పినట్టు మీరు అందరు విన్నారు కావచ్చు. మనం ఈ రోజు నుంచి హలాల్ అనేది తినద్దు. దయచేసి హలాల్ అనేది తినద్దు. హలాల్ అనేది ఎవరైతే మటన్ చికెన్ తినే వాళ్ళు ఉన్నారో ఈ రోజు నుంచి తినద్దు. మార్కండేయ భగవాన్ మీద ప్రమాణం చేసి మీరు హలాల్ అనే వస్తువులు ముట్టద్దు అనేది మార్కండేయ భగవాన్ మీద చేయాలి. ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయం ఎటుపోతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆదివారం నాడు కూడా ఇక్కడ గీత పారాయణం జరుగుతుంది. పిల్లలకు పెద్దలకు నేర్పబడుతుంది. కావున మన ఇంట్లో బుక్ ఉన్నదా లేదా అనేది పక్కకు పెట్టండి. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి. భారతదేశంలోనే అతి ముఖ్యమైనది ఏదంటే గీతనే. ప్రతి దాంట్లో ప్రతి కోర్టులో దేని మీద ప్రమాణం చేపిస్తారు? గీత పైన ప్రమాణం చేపిస్తారు. కావున గీతను మనం చదివి దాన్ని ఆచరించాలి. మనం వినుడే కాదు. ఇప్పుడు మీరు అందరు గాయత్రి చేసుకున్నారు. గాయత్రి చేసుకున్నంత మాత్రాన కాదు. ఇప్పుడు చెప్పిన మంత్రానికి రోజు 11 సార్లు మనం ఇంట్లో చేస్తే ఇంటి యొక్క పరిశుభ్ర ప్రాంతం అంతా శుద్ధి అవుతుంది. ఎవరో చదివితే రాదు, మనం చదవాలి. మన వాక్కు, మన శరీరము, మన ఇంట్లో పిల్లల జిల్లలకు అందరికీ వినబడుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. మనం మన లోపలనే చేసుకుంటా ఉంటే మనకు అది వస్తుందా? కావున మీరందరూ ఎప్పుడో ఏ సమయంలో స్నానం చేసినా ఎప్పుడు చేసినా మీరు ఈ రోజు నుంచి మార్కండేయ భగవానుడి ముంగట ఏమనుకోవాలి? రోజు నేను 11 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తా. మీరు చదవాలి, చదివించాలి, నేర్పించాలి. నీకే తెలియదు నీ సాంప్రదాయం. రాబోయే తరానికి నువ్వేం చెప్తావు? నీ సంస్కృతి నీకే తెలియదు. రాబోయే పిల్లలకు నువ్వేం చెప్తావు? ఏం కథలు చెప్తావు? ప్రతి ఒక్కరు ఆంటీ అంకుల్ అంటుర్రు. నీ సాంప్రదాయం ఏంది? ఆంటీ అంకుల్ అంటే ఏంటిది? మమ్మీ అంటారు. మమ్మీ అంటే రాక్షసి అన్నట్టు. నన్ను మమ్మీ అని పిలువు అంటారు మనోళ్ళు. నన్ను డాడీ అని పిలువు, మమ్మీ. మన సాంప్రదాయం నాన్నగారు అమ్మ అని ఎంత ముద్దు ప్రేమ ఉన్నది. అమ్మ నాన్న అంటే చిన్నమ్మ పెద్దమ్మ భజనే మరదలంటే అంకులు ఆంటీ. ఏంటిది అది? మన సాంప్రదాయం ఎటుపోతున్నట్టు మనం పాటించాలి, పాటించేటట్టు చేయాలి. రాత్రి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మధ్యలో కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసే మన సాంప్రదాయం ఉందండి ఎక్కడైనా? మనం ఏదైనా కార్యక్రమం చేస్తే దీపాన్ని వెలిగిస్తాం, కానీ దీపాన్ని ఆర్పించే సాంప్రదాయం ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడిది అది? ఏ సాంప్రదాయం వెంబడబోతున్నాం? రాత్రి 12 గంటలకు ఎవరు తింటారండి? రాక్షసులు తింటారు. రాక్షసులు తినే టైంలో మీరు బర్త్డే చేసుకుంటే రాక్షసులా మనసులా? చెప్పండి. మాలలు వేసుకునే సాములు కూడా ఆ టైంలో జరుపుకుంటారు. వేరేగా అనుకోవద్దు. మన సాంప్రదాయం రాత్రి 12 గంటలకు రాక్షసుని తిరిగి కోసుకొని, రాక్షసుని ఆంజనేయ స్వామి అట రాత్రి భైరవ అవతారంలో ఉంటాడట. రాత్రి 12 గంటలకు రాక్షసులను సంహరించడానికి రాత్రి 12 గంటల తర్వాత భైరవ అవతారంలో ఉంటాడట. ఎవరిని? ప్రతి గ్రామముల ఏ దేవాలయం లేకున్నా, ఏ వార్డుకు ఏ దేవాలయం లేకున్నా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయమని
మన సనాతన ధర్మం చెప్తుంది, మనం కాదు. ఎందుకు? రాక్షసుడు అనేటోడు మన పరిసర ప్రాంతానికి రాకుండా మనకు కావలిగా ఉంటాడు భగవంతుడు. అందుకని చెప్పి దయచేసి మీరు అందరూ కూడా వారానికి ఒకరోజు వచ్చేటట్టు చూడండి దేవాలయంకి. మీ పక్కపొట్ట పిల్లలను పంపించేటట్టు ఏర్పాటు చేయండి. అందరికీ